జయ జయ మహాదేవ శంభోహర శంకర విశ్వ విశ్వంబర దివ్య శృంగార గంగా తరంగాంతరంగ దయాపాంగ గౌరీయుతార్థాంగ సర్వేశ్వర. వాజీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలోని దాసనపేట కాళికాదేవి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహాశివునికి ఉదయం వేకువజాము నుంచే అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజు రాత్రికి ఏకాదశ రుద్రాభిషేకాలు, విశేష అలంకరణ, నక్షత్ర హారతి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. లింగోద్భోగాల సమయంలో ఉజ్జయినిలో ఏ రకంగా అయితే అలంకరణ చేస్తారో మన మహాకాళేశ్వర స్వామి వారికి కూడా విజయనగరంలో ఒకే ఒక్క ఆలయంలో అలంకరణ చేసి రాత్రి భస్మాభిషేకం విశేషంగా చేయడం జరుగుతుంది. అనంతరం నక్షత్రహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులకు అనంతరము తీర్థప్రసాద వితరణ ఉంటుంది. కావున భక్త మహాశైలు ఏమనమంది విశేషంగా మహాశివరాత్రి రోజు ఈరోజు జరుగు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారు అమ్మవార్ల కరుణాకటాక్ష వీక్షణములు ఎల్లవేళలా పొందగలరని మరీ కోరుకుంటున్నాము. విజయనగరం జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విజయనగరం పట్టణం కొండడ వీధిలో గల కామాక్షిదేవి విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం భవనంలో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు బంగారు దేముళ్లు, తోలెట్టి సంతోష్ కుమార్లు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. సాయంత్రం తిరువీధి మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మశ్రీ లక్కోజ శ్రీ ఓంకారాచార్య సిద్ధాంతి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో సత్య కామేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణం చేస్తాం. అదే మాదిరిగా ఒక 600-700 మందికి అన్నం వితరణ చేస్తాం, ప్రసాద వితరణ. అదే మాదిరిగా సాయంత్రం 5 గంటలకి స్వామివారి ఊరేగింపు ఉంది. తప్పనిసరిగా అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఉదయం స్వామివారి విశేష పూజా కార్యక్రమం నిర్వహించుకొని అంకురార్పణ కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత వివాహ కార్యక్రమాన్ని కూడా జరపడం జరుగుతుంది. అనంతరం స్వామివారి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి సాయంత్రం స్వామివారి త్రివీధి ఉత్సవం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా వస్తూ మన పట్టణ విశ్వబ్రాహ్మణ మరియు స్వర్ణకార సంఘ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది. భక్తుల యొక్క సేవా సహాయ కార్యక్రమాలను పుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కూడా జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రసిద్ధ శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రపంచంలోనే నేపాల్ తర్వాత అరుదైన పంచముఖ లింగం సాలూరులో ఉండడం ఈ క్షేత్ర విశిష్టతగా నిలిచింది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాలు, నమక చమక పఠనాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు చేసి దీపారాధనలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏర్పాటు చేశారు. రాత్రంతా జాగరణ చేసి భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలు కల్పించింది. మహాశివరాత్రి రోజున స్వామివారి దర్శనం పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తున్నారు. పరమేశ్వరుని యొక్క ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రంతా కూడా జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం చాలా ముఖ్యం అన్నమాట. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి అంటే ఈరోజు ఉపవాసం ఎందుకు ఉంటారు, జాగారం ఎందుకు చేస్తారు అని అడిగితే దీనికి ఒక కథ ఉంది. అమృతం దేవదానవులందరూ కూడా క్షీరసాగర మథనం చేస్తే అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే ముల్లోకాలన్నీ కూడా దహించుకుపోతాయని చెప్పేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఈ హాలాహలాన్ని ఎలాగైనా గ్రహించవయ్యా స్వామి అంటే ఆ గరళకంఠుడు ఆ యొక్క హాలాహలాన్ని తన యొక్క కంఠంలో బంధించుకున్నాడు. అందుకనే శివుడు దహించుకుపోతూ ఉంటే అందుకనే శివుడి నెత్తి మీద చంద్రుడిని పెట్టుకుంటాడు. అలాగే ఆ తాప ఉపశమనం కలిగించడానికి గంగని కూడా శిరస్సు మీద ధరించాడు. అలాగే
ఈ హాలాహల తాపం ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉంటుంది. అందుకని చెప్పి ప్రతిరోజు కూడా నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ యొక్క హాలాహలం ధరించడం వల్ల వచ్చే తాపాన్ని ఉపశమించడానికి. ఈ యొక్క మహాశివరాత్రి రోజున మాఘ ఆరాధన పురాణాలకు ముందే ఉందన్నమాట. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాడే సింధులో నాగరికతలో ఈ యొక్క శివుడికి ఆరాధన చేస్తూ ఉండేవారు. శివరాత్రి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భోగాపురం మండలంలోని నందిగాం, భోగాపురం శివాలయాల్లో వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు వెళ్లి శివనామస్మరణం చేస్తూ శివలింగానికి అభిషేకాలతో పాటుగా పూజలు నిర్వహించారు. ఏ శివాలయం చూసినా భక్తులతో రద్దీగా కనిపించింది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమాలింగేశ్వర స్వామి ఆలయం నందిగాం గ్రామంలో ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారంతా శివాలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో శివుడిని దర్శించుకుని శివాలయం అర్చకులు సిద్ధేశ్వర స్వామి ఆధ్వర్యంలోని శివలింగానికి అభిషేకాలు చేశారు. ఇది భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే రాత్రి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు రుద్రాభిషేకాలు, వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులంతా క్యూ లైన్లో వెళ్లి దర్శనం చేసుకోవడంతో భక్తులకు ఎంతగానో ఆనందం కలిగినట్లుగా అయింది. కుమారం మండలంలోని శివిరి గ్రామం అగ్రహారం శనీశ్వర దేవాలయంలో అర్చనలు, అభిషేకాలు చేస్తున్న భక్తులు అందరూ ఆనంద పరవశం పొందుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా దేవాలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు కన్నుల పండుగ కనబడుతున్నాయి. ఈ శనేశ్వర స్వామి ఆలయం విశిష్టత అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం, కుంభాభిషేకంతో పాటు వివిధ పూజలు నిర్వహించారు. విజయనగరం గ్రామం మెంటాడ మండలంలోని జైతి దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత పెరుగుతున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ 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 విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం విశిష్ట చారిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది. ఈ ఆలయం శతాబ్దాల నాటి సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలుస్తోంది. స్థలగాథ ప్రకారం ఇంద్రుని కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళ్తూ విజయాన్ని సాధించాలనే సంకల్పంతో ఈ దేవాలయాన్ని నిర్మించాడని ప్రతీతి. అందువల్ల ఈ ప్రాంతం మొదట జయంతిగా పిలువబడింది. అనంతర కాలక్రమేణా జైతిగా రూపాంతరం చెందిందని స్థల పురాణం చెప్తుంది. శివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ శివయ్యను దర్శించుకున్నారు. వివిధ జిల్లాల నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పరిసర ప్రాంతాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శివరాత్రి రోజు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న సమరాధన వితరణ కార్యక్రమం అనేది భారీగా పెట్టడం జరుగుతుంది. భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా ఆకలి అని అనుమతించకుండా అన్నం తిని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి, అలాగే నైట్ టైం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వారుద్రం, పూర్వార్చనం కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి మార్గాలు కల్పిస్తున్నాం. శ్రీ 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 శివ పంచాయతన దేవాలయం ఏడుకోవల్లో బావమెట్టలో వెలిసిన శివాలయంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి విశేష పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రుద్రాక్ష శివలింగానికి భక్తులు స్వహస్తాలతో సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మూలవిరాట్ స్వామికి అన్నాభిషేకంతో పాటు 4 గంటలకు డ్రై ఫ్రూట్స్తో విశేష అలంకరణ జరుగుతుందని ఆలయ అధ్యక్షులు, కార్యదర్శులు కేవీపీ రాజు, శివకుమార్ తెలియజేశారు. ఈరోజు ఎవరైతే స్వామివారిని ఒక బిల్వపత్రంతో వేసి అర్చిస్తారో అటువంటి వారికి కానీ, అభిషేకించిన వారికి కానీ, అలాగే అట్లీస్ట్ స్వామివారిని ఈరోజు మనస్ఫూర్తిగా కూర్చొని ఒక్క నిమిషం ఓం నమ శివాయ అని 11 మార్లు జపించినంత మాత్రం చేతనే విశేష పుణ్యఫలం అనేది వస్తుంది. ఈరోజు స్వామివారు ఉద్భవించినటువంటి దినం. ఈరోజు స్వామివారు అగ్ని రూపంలో
అగ్నిలింగంగా అవతరించారు. అదే మన అరుణాచలం. ఇటువంటి మహత్తరమైన రోజునాడు ఏ జన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఈరోజు స్వామివారిని కానీ జపించిన, పూజించిన, అర్చించిన, అభిషేకించిన విశేష పుణ్యఫలాలు వస్తాయనేది ఎటువంటి అనుమానం లేదు. ఇది మన శాస్త్రం, మన తాలూకా శివపురాణాలు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు బైపాస్ రోడ్లో భారీ ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి వెళ్తున్న ఒడిశా రాష్ట్ర బస్సు రాష్ట్ర రోడ్డు సంబంధించి చెందిన బస్సు సుమారు 2.5 గంటల సమయంలో స్టీరింగ్ లాక్ కావడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి విజయనగరానికి రిఫర్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో వైజాగ్ పంపించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఈ బస్సు ME79 నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలో రాత్రి 2:30 సాలూరు బైపాస్లో స్టీరింగ్ లాక్ అయిపోవడం వల్ల రైట్ సైడ్ లాగేసి తిరగబడిపోయింది. బండిలో 29 మంది పాసింజర్లు ఉన్నారు. అందులో మైనర్ ఇంజరీ ఇద్దరికి అయింది. వాళ్ళకి వెంటనే 108 ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేయడం, పోలీసులు వచ్చారు. వాళ్ళకి వెంటనే సాలూరు మెడికల్ పట్టుకెళ్ళారు. మిగతా వాళ్ళని వేరే బస్సులో షిఫ్ట్ చేసి వైజాగ్ పంపింది. ఇంకా ఎవరికి పెద్ద మేజర్ ఇంజరీ అది కావాలి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని స్థానిక కంటుభక్తి వారి వీధిలోని వెలిసినటువంటి దాక్షాయిని సమేత కైలాస నాగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఓం నమశివాయ అంటూ భక్తులు శివ పూజలు చేసుకున్నారు. భక్తులు తమ స్వహస్తాలతో శివాభిషేకాలు చేయడం జరిగింది. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, శివుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ మహాశివరాత్రి చాలా విశేషమైన పర్వదినం. ఈరోజు మాఘమాసంలో ఆదివారం మరియు సాయంత్రం చతుర్దశి విశేషమైన పుణ్యకాలం ఈరోజు కలిసింది. దానివల్లనే ఈ మహాశివరాత్రి మరియు మాసశివరాత్రి విశేష సంతరించుకుని ఉన్నది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా విశేషంగా స్వామివారిని దర్శించి అభిషేకాలు చేసుకున్నట్లయితే సమస్యలు కూడా కలుగుతాయి. ఆ పరమశివుడికి ఒక భస్మం, ఒక చెంబుడు నీళ్లు వేస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి ఈ మహాశివరాత్రిని భక్తులందరూ సద్వినియోగపరుచుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరినీ కూడా మరీ కోరుతూ ఉన్నాం. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని స్థానిక మూడుకోవల వద్ద వెలిసినటువంటి శ్రీ వీరరాజేశ్వరి దేవస్థానంలో శివాలయంలో మహారాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు శివదర్శనం చేసుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని అర్చకులు తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. మహాశివరాత్రి విశిష్టతను తెలియజేశారు. ఈరోజు మహాశివరాత్రి, అలాగే మహాశివరాత్రి కూడా అంటారు. ప్రతి నెల వచ్చేది మహాశివరాత్రి. ఈ రోజున రుద్రాభిషేకములు అభిషేకములు జరిగి ఉదయం నుంచి తెల్లవారు 4 గంటల నుంచి అవుతున్నాయి. అలాగే ఈరోజు రాత్రి లింగోత్పకాలని కానీ రాత్రి 12 గంటల నుంచి 1 గంట లోపల లింగోత్పకాలంలోనే పూజ అభిషేకం అంటే రాత్రి 9 గంటలు ప్రారంభిస్తారు. రుద్రాభిషేకములు, ఏకవరాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తర్వాత మాలపత్రి పూజ అన్నీ ప్రారంభిస్తాం 9 గంటలకి. వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు జరిపించుకోవాల్సిందిగా తీసుకోవాల్సిందిగా కోరుతారు. అలాగే భక్తులు మనకి సహకారాలు చాలా అందించారు. నగరంలో వెలిసిన శివాలయం వీధిలో వెలిసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది. పరమశివుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. శివునికి భక్తులు ప్రత్యేక పూజలు, విశిష్ట పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన పరమశివుని భక్తి దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలిపారు.
కాశీ విశ్వేశ్వరంలాగే ఇక్కడ కూడా చాలా అద్భుతంగా దర్శనాలు జరిగినాయి. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యేనే పోస్పడి అశ్వగతుడు గోవాగన్ అశోకత పేరు మీద సునీల్ వారి కుటుంబం పేరు మీదుగా పాలాభిషేకాలు పూజలు చేయించడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ఎండోమెంట్ మేడం గారు కూడా సౌకర్యాన్ని బాగా ఏర్పాటు చేశారు. ఈ విషయంలో మేము చాలా సంతోషిస్తున్నాం. శివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక శివాలయం మీదలోని శివాలయంకి భక్తుల ఏర్పాట్లు దర్శనం కూడా బాగా జరిగాయండి. ఏర్పాట్లు కూడా ఎండోమెంట్ వారు చాలా చక్కగా చేశారు. అలాగే ఇక్కడ మేము ప్రతి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి శివరాత్రి పర్వదినాన హిందూ ధర్మం ప్రకారం కూడా ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో పాటిస్తూ ఉన్నారండి. లింగోద్భవ పూజ ఉంటుందండి. రాత్రి లింగోద్భవ పూజ కార్యక్రమం జరిపిస్తాం. రాత్రి పత్రి పూజ ఉంటుంది. రుద్రాక్షలతో రుద్రాక్షలతోటి అభిషేకం జరిపిస్తామండి. రాత్రి అనంతరం స్వామివారి శాంతి కళ్యాణం జరిపిస్తామండి. ఈ కార్యక్రమం అంతా అయ్యేటట్టుకల్లా తెల్లవారిపోతుంది అన్నమాట. ఇది ఈ రోజు కార్యక్రమం. ఈరోజు ఉదయం 4 గంటలకు తలుపులు తీసాం. గణపతి పూజ మొత్తం రుద్రాభిషేకం చేసాం. తర్వాత మామూలుగా స్వామివారి యథావిధిగా అందరికీ దర్శనాలు ఇప్పించాం. తర్వాత మిగతా కార్యక్రమాలను జరిపిస్తున్నమాట. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి స్థానిక భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. రేసభవానిపాలెం సమీప శివాలయంలో భక్తులు పూజలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నరసింహనగర్, గణేష్ నగర్ త్రిముఖ శివ పంచాయతన ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ రాజకీయ నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శీఘ్ర దర్శనానికి వీలుగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని అభినందించారు. నెలకొల్పడం జరిగింది. కాశీ విశ్వేశ్వర విగ్రహాల్లో శివలింగాన్ని కాశీ నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాం. ఇది 12వ సంవత్సరం. ఈనాడు శివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. బ్యాచ్ వారిగా అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ గుళ్ళో ఇప్పుడు మేము కొత్తగా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా నవగ్రహాల గుడి మరియు ధ్వజస్తంభము, ముఖద్వారము అన్నింటినీ కూడా నిర్మిస్తున్నాం. ఈ నెల మార్చి 5వ తారీఖు సుమారు 11 గంటల 7 నిమిషాలకి ఇవన్నీ కూడా ప్రతిష్ఠ జరుగుతాయి. ఈరోజు శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ కూడా మా దేవాలయం తరపున కమిటీ నుంచి అందరికీ అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా చూసుకుంటున్నాం. ఉదయం నుంచి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. అలాగే 11:30 నుంచి మనకి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల నుంచి రుద్రాభిషేకం మరియు మహాన్యాసం, రాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతుంది. ఉండేటట్టు చాలా గొప్పగా నిర్మించున్నారు కాబట్టి ఆ మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పని, మరి ముఖ్యంగా మరి నేటి కాలంలో ఆరోగ్యాల్ని ఆయన అందరికీ కూడా పరిరక్షించాలి. మరి తప్పనిసరిగా ఈ గుడి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వెలసింది కాబట్టి మరి ఆ కాశీ విశ్వేశ్వరుడు కాశీ నుంచి తెచ్చిన విగ్రహంతో ఈ గుడిని ప్రతిష్ఠించారు కాబట్టి మరి తప్పనిసరిగా ఈ అందరూ దేవుళ్ళ ఆశీస్సులతో వైజాగ్ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావును హెచ్బీ కాలనీలోని ఆయన నివాసంలో కేజీహెచ్ వైఆర్సీటీ యూనియన్ నాయకులు ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మర్యాదపూర్వకంగా కలిసింది. అసోసియేషన్ అధ్యక్షులు నీలాపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి నీలాపు లక్ష్మి, భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్యం, అసోసియేషన్ నాయకులు బాబురావును సాలువలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును యథావిధిగా 42 సంవత్సరాల వరకు కొనసాగించాల్సిందిగా ఎంపీకి విజ్ఞప్తి చేశారు. అలాగే కేజీహెచ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమకు అండగా నిలవాలని కూడా కోరారు. మన రాజ్యసభ సభ్యుడు, ప్రజల కోసం ఎల్లప్పుడూ సేవ చేసిన వ్యక్తి, దళిత పులి, దళిత నాయకుడు. ఈరోజు గొల్ల బాబురావు గారికి మా కేజీహెచ్ వైఎస్ఆర్ టీయూసీ కేజీహెచ్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఆ పరమశివుడు ఎల్లప్పుడూ మన గొల్ల బాబురావు గారికి ఆ పరమశివుడు ఇప్పుడు ఆశీస్సులు ఉండాలని, మరింత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈరోజు మా కేజీహెచ్లో ఎటువంటి సమస్య వచ్చినా సరే విశేష
ఏజెంట్ కూడా కేజీహెచ్ కూడా ఈజీ మిషన్ కోసం ఆయన సహస్రాలతో ఈరోజు డొనేషన్ కూడా సాయం చేయడం జరిగింది. అలాగే మరియు రానున్న రోజుల్లోనే కార్డియాలజీ విభాగానికి కూడాను ఈ ఈఎండి మిషన్ అనేది ఒకటి ఉంది, ఈకో మిషన్ అని, తాను కూడా సాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన అడగగానే వరాలు ఇచ్చే ఆ పరమశివుడు ఈరోజు శివరాత్రి, ఆ అడగగానే వరం ఇచ్చే పరమశివుడు అయితే ఈరోజు కలియుగంలో మా గొల్ల బాబురావు గారు అడగగానే వరం ఇచ్చే వ్యక్తి. ఎందుకంటే మన ఒక దళితుడికి అన్యాయం జరిగింది, ఆయన జరిగితే ఈరోజు నేనున్నాను, ఆయన ముందుకు వచ్చి ఆయనకి న్యాయం చేసి ఈరోజు ఆ పారి బిడ్డలకి ఒక వ్యక్తి ప్రాణం కాపాడే వ్యక్తి అంటే అది మన గొల్ల బాబురావు గారు. మహావిశాఖ అభివృద్ధి పదంలో మరొక కీలక అడుగు పడింది. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్తర నియోజకవర్గం పరిధిలోని 14, 45, 48, 49, 50, 51 వార్డులను కవర్ చేస్తూ 8.1 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా ఈ రహదారి నిర్మాణ పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావు, నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. హైవేకు సమాంతరంగా 31 కోట్లతో ఈ గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణం చేపడుతున్నట్లుగా తెలియజేశారు. పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సమన్వయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఒక మంచి హృదయంతో ఈవేళ శివుడికి పూజ చేసి 32 కోట్లు టోటల్గా ఈరోజు శంకుస్థాపన చేయడం, దాన్ని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని ఒక బాధ్యతతో ఇవాళ తీసుకునే నిర్ణయం. ఎమ్మెల్యే గారి అసెంబ్లీ అయినా అసెంబ్లీ సెలవుల్ని అక్కడ ఉండకుండా వచ్చి ఇవాళ శంకుస్థాపనలో పాల్గొని ఏదైతే మా పదవీ కాలం ముందే ఆ వర్కులన్నీ స్టార్ట్ అవ్వాలని అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఇదంతా శుభసూచకం అంటాను. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈవేళ వరకు మట్టి రోడ్డు లేకుండా ఉండాలనేది ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక నాయకులకు కానీ ఉన్న ఇంట్రెస్ట్కి బాధ్యతగా ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాలు చేస్తున్న విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకున్న మోడీ గారి నాయకత్వంలో కానీ ఎక్కడా మట్టి రోడ్డు ఉండకూడదు, ప్రజల నుంచి వచ్చిన కంప్లైంట్ని పూర్తి చేసే బాధ్యతతో ఈవేళ ఇంత భారీగా ఒకే వార్డులో ఇన్ని కోట్లతో కూడా ఎక్కడ ఓపెన్ చేయలేదు. 32 కోట్లతో శంకుస్థాపన జరగలేదు, ఇక్కడే జరిగింది. 14వ వార్డులో సుమారు 1.7 కిలోమీటర్స్ రోడ్డు విస్తరణ గురించి 806 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. దీనికి గౌరవ మేయర్ గారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్ గారు అనిల్ కుమార్ గారు, మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు ఇక్కడికి రావటం, దీంతోపాటు 3 పార్టీల వారు కూడా అక్కడ లోకల్ పీపుల్ కూడా రావటం జరిగింది. ఇది వేసిన తర్వాత గిరి ప్రదక్షిణ అనేది చాలా సులువుగా, ఇబ్బంది లేకుండా, చాలా కన్వీనియంట్గా చేసినందుకు ఈ ముందుగా నా తరపున మేయర్ గారికి గౌరవ రాజ్యసభ సభ్యులు వైసీపీ నాయకులు గొల్ల బాబురావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో మోడీ సర్కార్ పేదల పట్ల చూపిస్తున్న వివక్షను పార్లమెంట్లోనే ప్రశ్నించినట్టుగా చెప్పారు. 59 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు కేటాయింపులు దయనీయంగా ఉన్నాయని వాపోయారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కు మోసం చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ను కూడా తప్పుపట్టారు. ఓట్లు వేయించుకునే ముందు కూటమి నేతలు ఏమేమి హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు. పేదల, బహుజనంలో చైతన్యం లేదనే కదా మోసం చేస్తున్నారంటూ నిలదీశారు. త్రిబుల్ ఇంజన్ సర్కారు మోసాలను అధిక శాతం ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, కార్పొరేట్ వర్గాలకి కొమ్ము కాస్తున్న తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అంటే సుమారు 59 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే అందులో కనీసం సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి వాళ్ళు అత్యంత దయనీయమైనటువంటి, అత్యంత తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇది నిజంగా ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, అలాగే మైనారిటీలు, అలాగే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్కి అందరికీ వాళ్ళు మోసం చేస్తున్నారు. అదే రకంగా స్టేట్ బడ్జెట్ కూడా నిన్ననే ప్రవేశపెట్టారు. సుమారు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి వీళ్ళు అంటే
చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు ఓట్లు వేయించుకునే ముందు మీరు ఏం చెప్పారో ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నా. ఈ పేద వర్గాల్లో చైతన్యం రావట్లేదనే కదా మీరు ఇంతకాలం మోసం చేస్తున్నారు. పేద వర్గాల్లో చైతన్యం వస్తుంది. పేద వర్గాలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి మోసాలని. మీరు మాట్లాడితే సంపద సృష్టిస్తున్నానంటారు. ఏం సంపద సృష్టించారండి చంద్రబాబు గారు? మీరు ఏం సంపద సృష్టించారు? ఎవరికి సహాయం చేశారు? ఎంతవరకు మీ కార్పొరేట్ వర్గాలకి, ఆ మెడికల్ కాలేజీలకు కూడా పేద ప్రజలకి పనిచేసి జస్ట్ ఉపయోగపడేటువంటి మెడికల్ కాలేజీలు మీరు పీ అట, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, దాని బదులు ఇంకో యాడ్ చేసుకోండి, పర్సనల్ అని చేసుకుని ఇంకా లక్షల కోట్ల రూపాయలు మీరు కార్పొరేట్ వర్గాలకి లేకపోతే మిగతా వర్గాలకి మీరు దోచిపెట్టండి. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని, పరుగులు పెట్టేదిగా ఉందని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభి పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ రహదారి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో వారు కూటమి బడ్జెట్పై స్పందించారు. బడ్జెట్పై అవగాహన లేని వారు ఇది అంకెల గారి బడ్జెట్ అంటూ విమర్శిస్తున్నారని, అటువంటి వారి వ్యాఖ్యలు ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు చూస్తే 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా కూటమి పాలన సాగుతుందనే దానికి ఈ బడ్జెట్ చక్కని నిదర్శనమని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఈ బడ్జెట్లో అధిక కేటాయింపులు చేశారని, ప్రజా సంక్షేమానికి ఈ కేటాయింపులు మచ్చుతొనగాని పేర్కొన్నారు. సమతుల్య అభివృద్ధికి ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఈ బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా చెప్పవచ్చని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో ఆలోచించి అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం రూపొందించిన బడ్జెట్గా కితాబునిచ్చారు. $3.32 లక్షల కోట్ల బడ్జెట్, ఇంత పెద్ద బడ్జెట్ విశాఖపట్నం మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి రిలీజ్ చేయడం అనేది తొలిసారి. మీరు అందులో కూడా చూడొచ్చు, విద్య, వైద్యం అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే మీరు చూశారు నిన్న ఈవెన్ పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి కూడా 6,000 కోట్ల రూపాయలు. అలాగే ఎకనామిక్ రీజియన్స్ అని ప్రకటించారు. వైజాగ్ ఎకనామిక్ రీజియన్కి 28,000 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే సుమారు 32,000 కోట్ల రూపాయలు నాకు తెలిసి ఆరోగ్యానికి, అట్లాగే వ్యవసాయానికి. ఎందుకంటే రాయలసీమను కూడా డెవలప్ చేయాలి, ఒక హబ్ అంటే వ్యవసాయంలో హార్టికల్చర్ హబ్ కింద తయారు చేయాలనే ఉద్దేశంతో దానికి కూడా పెద్దపీట వేయడం జరిగింది. అట్లాగే అంటే ఆ విధంగా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పొందాలనే లక్ష్యంతో మరి చాలా ప్రాక్టికల్గా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రజారంజకమైన బడ్జెట్ని విడుదల చేయటం, ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. దీని పర్యవసానం మనం చూస్తాం. దీని ఫలితం వచ్చే సంవత్సరంలో చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే దీని యొక్క పర్యవసానం, దీని యొక్క ప్రగతి, దీని యొక్క రిజల్ట్స్ మనకు కనబడతాయి తొందరలో అని చెప్పేసి మీ ద్వారా తెలుసు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో ఆర్థిక పరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్, పయ్యవుల కేశవులు గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న ఏదైతే బడ్జెట్లో కనుక ప్రవేశపెట్టింది చూస్తే 3,32,000 కోట్ల రూపాయలు 2026-27 సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్. ఎవరూ కూడా ఊహించినటువంటి రీతిలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద బడ్జెట్ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి వీలవుతుందని కూడా కలలో కూడా ఊహించినటువంటి సిచ్యువేషన్లో ఆ బడ్జెట్ శాంక్షన్స్ చేయటం కానీ,
బయట నుంచి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి నరేంద్ర మోడీ గారు అట్లాగే నిర్మలా సీతారామన్ గారు చేస్తున్న సహాయ సహకారాలతోటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. విశాఖ తీరంలో సుబ్బరామిరెడ్డి స్మారక పీఠం ఆధ్వర్యంలో 41వ మహాకుంభాభిషేకం ఘనంగా జరిగింది. టీఎస్ఆర్ సేవాపీఠం, కాకినాడ భారత యజ్ఞపీఠం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి ప్రధాన శివలింగానికి పూజా ద్రవ్యాలు, పవిత్ర జలాలు, పంచామృతాలతో తొలుత అభిషేకం చేశారు. అనంతరం భక్తులతో స్వయంగా శివలింగానికి అభిషేకం చేయించారు. భక్తులు క్యూ లైన్లో నిల్చుని ప్రధాన శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అలాగే అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 1,08,00,000 శివలింగాలకు కూడా భక్తులు పూజలు చేసి తరించారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడారు. విశాఖ అన్న, ఇక్కడ ప్రజలన్నా తనకు ఎంతో ఇష్టమని, అందుకే 41 ఏళ్లుగా లోక కళ్యాణార్థం ఈ ప్రాంత ప్రజల క్షేమాన్ని కోరి విశాఖ సాగర తీరాన శివకేశవులకు మహాయజ్ఞం నిర్వహిస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. జన్మ జన్మల బంధం ఈశ్వరుడు, నా శ్వాసంతా ఈశ్వరుడు, నా సర్వస్వం ఈశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠ చేసి మొత్తం ప్రజలకి నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం, అదృష్టం. అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతాడు. ఆనాడు మహాయోగి చెప్పాడు 40 ఏళ్ళ కిందట, ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రకృతి వైపు కాపాడుతాడు. అది రుజువైంది. ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాను వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు. ఏది ఏవైనా 40 సంవత్సరాలు ఏకధాటిగా నా సొంత ఖర్చుతో నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల చేత నీరు అవన్నీ ఏర్పాటు చేసి అభిషేకం చేయించడం అనేది ఈశ్వర శక్తి అని చెప్పగలరు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకం. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.